హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చేది కేవలం హోటల్స్ మాత్రమే గుర్తొస్తూ ఉండేది. కానీ అదే కోర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే పెద్ద పెద్ద హోటల్స్ మాత్రమే కాదు, ఎయిర్లైన్స్ కావచ్చు, క్రూజ్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి మనకు అందుబాటులో ఉన్నాయి. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఇందులోని ఈ కోర్సులో ఏమేమి నేర్పిస్తారు, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇది నేర్చుకోవటం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్స్లోని మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. చాలామంది ఇంటర్లో మ్యాథ్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు, మరి అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. అలాగే ఇంటర్మీడియట్ ఏదో ఒక గ్రూప్ చదివినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ గోల్స్ అండ్ లక్ష్యాలు ఏమీ ఉండవు, క్యాజువల్గా చదువుతారు. కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ కూడా, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా డల్గా క్యాజువల్గా ఆటకాయిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు, ఈ గ్లోబల్ కెరియర్ అనుకున్నప్పుడు 10th అయిన వెంటనే పెన్నకిల్లో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఎలాగైతే నార్మల్ ఇంటర్మీడియట్ ఉంటుందో మేము ఇంటర్మీడియట్ విత్ హోటల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తాం. తర్వాత 3 years డిగ్రీ మా దగ్గరే చేయొచ్చు. వెరసి 5 సంవత్సరాల కోర్సు 10th క్లాస్ తర్వాత మా దగ్గర చేరిపోయి వెంటనే చక్కటి కెరియర్తో ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్ థియరీ అనేది ఉండదు, అంత ప్రాక్టికల్ ఉంటుంది. కాబట్టి సో ప్రాక్టికల్ వైజ్గా చూసుకునేటప్పుడు క్యాంపస్లో మనకి డైరెక్ట్గా ఈ కిచెన్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే ఈ బేకరీ ల్యాబ్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా, ఎలా ట్రైన్ చేస్తారు, ఇవన్నీ మాకు కొంచెం చూపిస్తారు. తప్పకుండా సుజిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మోడల్ ట్రైనింగ్ రెస్టారెంట్, దిస్ ఈస్ ఎ 40 covers రెస్టారెంట్ అండ్ సీ త్రూ రెస్టారెంట్ అనమాట. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఒక సీ త్రూ రెస్టారెంట్ మనమే ఎస్టాబ్లిష్ చేశాము. మా బార్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ 10 bartenders ఒకసారి పనిచేసేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఇస్తాము. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ కానీ, సీక్వెన్సెస్ కానీ, డిఫరెంట్ ఇంటర్నేషనల్ సర్వింగ్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి రెస్టారెంట్ డిజైనింగ్ కూడా మనం పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్కి అట్ సైడ్ నీకు కనిపిస్తోంది కదా, దట్ ఈస్ ఇండియన్ కిచెన్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఏ సీ త్రూ రెస్టారెంట్. ఎందుకంటే అక్కడ పిల్లలు ఏదైతే కుక్ చేస్తున్నారో ఇక్కడ గెస్ట్ కరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ ఫర్ ది బ్యాంక్వెట్ సెటప్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ క్విజీన్స్ మనం ఎలాగా సెట్ చేయాలి, టేబుల్ సెటప్ ఎలా చేయాలి అన్నది కూడా వీఆర్ హ్యావింగ్ ఆల్ ద సెటప్ డన్ హియర్. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి ఎలా వస్తుంది? ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా వచ్చి కూడా ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది, వర్క్ షాప్స్ పెట్టడం లాంటిది, అలాంటిది కంటిన్యూస్గా ఎవ్రీ టైమ్ వీ కండక్ట్ వర్క్షాప్స్, సెమినార్స్. అలాగే వీ ఆల్సో ఇన్వైట్ పీపుల్ హియర్. సో వీళ్ళు నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వీ ఇన్వైట్ గెస్ట్స్ హియర్ అండ్ వీ కెన్ వీ యూజువల్లీ ఎక్స్పోజ్ ద స్టూడెంట్స్ టాలెంట్స్ అనమాట. పెద్ద పెద్ద హోటల్స్లో స్టార్ కేటగిరీ హోటల్స్ నుంచి F&B మేనేజర్స్ కానీ, బార్ మేనేజర్స్ని కానీ మనం ఇన్వైట్ చేసి మన పిల్లల టాలెంట్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సపరేట్గా ఇట్లా ఒక బేకరీ పెట్టుకోవాలి అని అనుకునేటప్పుడు మళ్ళీ మొత్తం కోర్స్ అంతా నేర్చుకోవడం అనేది అసాధ్యం కదా. సో సపరేట్గా అక్కడ వరకు ఒక బేకరీ వరకు కోర్స్ నేర్చుకోవాలంటే దానికి అవకాశం ఉంటుందా మన కాలేజ్లో? అయితే బేకరీ నేర్చుకునే వాళ్ళు రెగ్యులర్గా మా ప్రోగ్రాంలో కాకుండా ఇంకెవరో నేర్చుకోవచ్చు. సో 2 weeks ప్రోగ్రామ్, 3 weeks ప్రోగ్రామ్, బేకరీ ఓన్లీ కేక్స్ మీద, లేకపోతే ఓన్లీ బ్రెడ్స్ మీద, లేకపోతే అలా నేర్చుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ అప్రోచెస్ ఫర్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. లేదు మేము బేకరీ పెట్టుకోవాలనుకుంటున్నాం, వీ వాంట్ టు స్టార్ట్ అ వరల్డ్ క్లాస్ బేకరీ, అలా అనుకున్న ప్రతి ఆంట్రప్రెన్యూర్ కూడా మా దగ్గర ఉన్న చాలా ఎక్స్క్లూజివ్ 2 months ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో హై లెవెల్ అడ్వాన్స్డ్ బేకరీ ప్రోగ్రాము, దట్ ఈస్ ఫర్ దెమ్ అన్నమాట. ఎందుకంటే ఎన్నో వందల ప్రోడక్ట్స్ తయారు చేయడం నేర్చుకోవడమే కాకుండా బేకరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావాల్సిన లేఅవుట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాలేజ్లో మనం గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ బేకర్ అండ్ వరల్డ్ క్లాస్ బేకరీని ఎస్టాబ్లిష్ చేయడం మీ ప్యాషన్ అయితే దానికి కావాల్సిన కంప్లీట్ నో హౌకి వన్ అండ్ ఓన్లీ బేకరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ గైట్ అకాడమీ. సో మీరు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా ఆ విధంగా నేర్చుకొని మీ సొంత బేకరీ స్టార్ట్ చేసుకోవచ్చు. అడ్మిషన్ దగ్గరకు వచ్చేటప్పుడు కదా, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అడ్మిషన్కి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అయింది సుజిత.
ఫర్ అడ్మిషన్ ఏంటంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు డైరెక్ట్గా, లేదు అనుకుంటే కాలేజ్కి రావచ్చు. నేనేం చెప్తానంటే టీవీలలో, ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూసి డెసిషన్ తీసుకోవద్దు. ఎనీ కాలేజ్, ఎనీ కోర్స్ కానీ ప్లీజ్ విజిట్ ద కాలేజ్. 70,000 SFTలో మా కాలేజ్ క్యాంపస్ ఉంది. బ్రహ్మాండమైన ల్యాబ్స్ ఉన్నాయి. ద ఓన్లీ కాలేజ్ విత్ అన్ యాంఫీ థియేటర్ అండ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్. 2 లక్షల పైగా బుక్స్కి యాక్సెస్, డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మోర్ దెన్ 10 కంట్రీస్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాము. బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి కాలేజ్కి రండి. మా క్రెడెన్షియల్స్ అన్నీ చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. వీఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో టు నేషనల్ కౌన్సిల్. కాబట్టి మీరు కాలేజ్కి వచ్చి ఏ కోర్స్కి ఏ పర్మిషన్లు ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ ఒక చిన్న కౌన్సిలింగ్ ఉంటుంది. మెరిట్ స్కాలర్షిప్ కావాలి అనుకున్న వాళ్ళు దానికి ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆడపిల్లలకి ప్రత్యేకమైన రాయితీలు, చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తాము. బికాస్ హోటల్ ఇండస్ట్రీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ కాబట్టి. సో మీలో ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి, పినాకిల్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి. సో మీకు సూటబుల్ ఏదైతే ఉన్నాయో కోర్సులు అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.